ఆ శ్లోకానికి వ్యాఖ్యానంలాగే నడుస్తోంది. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. ఒక్కొక్కప్పుడు శరీరం నడవడం కోసం తినడమో ఏదో చేస్తుంటాం, దానివల్ల కూడా కొన్ని పాపాలు వస్తాయి. ఎవడికి? దేహ తాదాత్మ్యం కలిగిన వాడికి. కానీ జ్ఞాని అయిన వాడు, ఆశ లేనివాడు గనక, ఇంద్రియాలను అంతరంగంలో అలజడి అతడికి లేదు గనక, అందుకే యతచిత్తాత్మ అయినటువంటి వాడు గనక సర్వ పరిగ్రహ, ఎవరి దగ్గర నుంచి ఏది స్వీకరించరండి, అది తెలుసుకోవాల్సింది. ఏది స్వీకరించరు, ఒకరి నుంచి ఆశించడు, అది తెలుసుకోవాల్సింది. అలాంటి స్థితిలో ఉంటాడు గనక అతడు కేవల శారీరమైన కర్మ చేసినప్పటికీ వాడికి పాపము రాదు. శారీర కర్మ చేయడం అంటే భోజనం, శరీర యాత్ర కోసం చేసేవి. శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మం. శరీర స్థితి కోసం అతడికి ఆకలి వస్తుంది, అప్పుడు అన్నం తింటాడు. అంతే. బ్రహ్మజ్ఞానికి ఆకలి వేదన ఉందా? మీకు ఆకలి ఏంటండి గురువుగారు అని తీసి కొడుతుంది, పాపం ఆయనకి ఆకలి ఉంటుంది.